ఒక పార్టీ రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నప్పుడు వాళ్ళ టైంలో వాళ్ళ పెర్ఫార్మెన్స్ ప్రూవ్ చేసుకోవడాన్ని బట్టి ఆ తర్వాత వాళ్ళకి సంబంధించినటువంటి ఎదుగుదల ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణలో 2014లో 5 సీట్లు సాధించింది ఆ రోజున పార్టీ. ఇది టోటల్గా తెలంగాణలో ఆ ఇంపాక్ట్ ఆనాటి అధ్యక్షుడికి ప్రయోజనమైంది. లక్ష్మణ్ ఇప్పటికీ రాజ్యసభ సభ్యుడు అవుతూ ఉన్నారు, ఆ కిషన్ రెడ్డి ఎంపీగా అవుతూ ఉన్నారు. వాళ్ళిద్దరి హయాంలో ఇంప్రూవ్మెంట్ కనిపించింది పార్టీ. బండి సంజయ్ హయాంలో కూడా ఇంప్రూవ్మెంట్ కనిపించింది, అందుకనినే ఆయనకి ఎంపీ సీటు కంటిన్యూ చేసుకొచ్చారు. అలాగే ఆంధ్రప్రదేశ్లో ఎవరైతే హరిబాబు టైం అప్పుడు అధ్యక్షుడు, ఆయన టైంలో 2014లో 2 ఎంపీ స్థానాలు గెలిచారు, అట్లాగే 4 ఎమ్మెల్యే స్థానాలు గెలిచారు. అందుకే ఆయనకి ఇప్పుడు గవర్నర్ పదవి ఇవ్వబడింది. ఆ తర్వాత చూసుకుంటే ఇటు కన్నా లక్ష్మీనారాయణ టైంలో భారీ వైఫల్యం 2019లో. అంతకుముందు 3% ఓట్లు ఉండేటటువంటిది కాస్త 3 నుంచి 5% ఓట్లు ఉండేది కాస్త 0.8% పడిపోయింది. ఆ ఇంపాక్ట్ ఆయనకి తర్వాత పెద్దగా అవకాశం లభించలేదు, అందుకే ఆయన ప్రాంతం వదిలేసేసి తెలుగుదేశం పార్టీ బాట పట్టారు. అదే సందర్భంలో సోమవీర్రాజు టైంలో ఇది బద్వేలు తిరుపతి ఈ ఉప ఎన్నికల్లో అంతకుముందు 0.8% నుంచి ఇంప్రూవ్ చేసుకురాగలిగారు, 14% 15% ఓట్లకి తీసుకురాగలిగారు. ఈవెన్ ఇది ఎమ్మెల్సీ ఎలక్షన్లో కూడా 4.5% ఓట్లు నమోదైంది గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్లో. తద్వారా ఒక ఓట్ బ్యాంక్ని ఇంప్రూవ్ చేసుకురాగలిగారు. అయితే అక్కడ ఆయనకి తగినటువంటి సీటు ఇప్పుడైతే రాలేదు, కానీ ఆయనకి సంబంధించినంత వరకు తగిన ప్రాధాన్యం ఇస్తున్నారు పురంధేశ్వరి గారితో. కాకపోతే ఒక్క సీటు గెలుచుకు రాలేదు కాబట్టి ఆయన్ని పక్కన పెట్టారు. ఇప్పుడు పురంధేశ్వరి ఇవాళ ఆవిడ ఈ పొత్తుల ఎత్తుల్లో కేంద్రంతో ఆర్గ్యూ చేసిందా ఏం చేసిందా అన్నది పక్కన పెడితే సీట్లు ఫైనల్ అయినాయి. ఇవాళ వచ్చేటటువంటి గెలుపు రేపు పురంధేశ్వరికి అత్యంత కీలకం. ఇవాళ కనుక ఒక 4-5 ఎంపీ సీట్లు గెలిచిందంటే పురంధేశ్వరికి తిరుగులేదు, ఒక 4-5 అసెంబ్లీ స్థానాలు గెలిచిందంటే తిరిగే లేదు. ఇవన్నీ దెబ్బతిందంటే మాత్రం ఆమెకి చాలా పెద్ద దెబ్బ ఉంటుంది. ఏం జరుగుతుందో చూడాలి.